అండ్ వెల్కమ్ టు జగడం. ఈరోజు ముమైత్ ఖాన్ రంగంలోకి దిగుతుంది. లేటెస్ట్ హిట్స్ లో తను గెలుస్తుందా లేదా కత్తి లాంటి కుర్రాళ్లు గెలుస్తారా? ఎవరు గెలుస్తారో చూద్దాం. ఈ లేటెస్ట్ హిట్స్ లో ఫస్ట్ రాబోతోంది మా జగడం అమితాబ్ బచ్చన్, ఇంద్రనీల్. హాయ్ డార్లింగ్, వేర్ ఆర్ యు? ఐ యామ్ వెయిటింగ్ ఫర్ యు హియర్. వాట్? You're not coming? Please give some excuse at home and come here for 5 minutes to meet me. Darling, please. Try to understand me. Hello? Hello? Hey! Hello? तुमसे ही दिन होता है, सुरमई शाम आती है, तुमसे ही हर घड़ी सांस आती है, जिंदगी कहलाती है, तुमसे ही లేటెస్ట్ హిట్స్ అనగానే మా అన్న కొంచెం దడదలాడిస్తాడు అనుకున్నాను. లవ్లో ఇంత రొమాంటిక్గా నువ్వు కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, నీతో చాలా ప్రాబ్లం దగ్గర. ఓకే,
సో జడ్జెస్ ఎలా ఉంది పర్ఫార్మెన్స్? I want a choreographer on the floor. ఏమనుకొని థీమ్ మీరు చేశారు? ఈ సాంగ్ సెలెక్షన్ వచ్చి నాది, అండ్ నేను చెప్పాను ఈ సాంగ్ కొంచెం లైక్ సాల్సా స్టెప్స్, లైక్ గ్రేస్ మూమెంట్స్ అలా ఏమో చేద్దాము. నాకు ఇదంతా అర్థమైంది, బట్ ఏంటి కాన్సెప్ట్ ఏంటి? ఫస్ట్ మీరు టెలిఫోన్ వచ్చింది, నాకు స్టోరీ లైన్ అర్థం కాలేదు. మీరు కూర్చున్నారు, టెలిఫోన్ వచ్చి షీ ఇస్ నాట్ కమింగ్, గర్ల్ ఫ్రెండ్ ఇస్ నాట్ కమింగ్, అండ్ నా డ్రీమ్ సార్ అది. అక్కడ కూర్చుని ఇక్కడి నుంచి మీరు అక్కడికి వెళ్ళారు, తర్వాత అమ్మాయి వచ్చింది, అంత డ్రీమా? అవును సార్, అంటే అక్కడ కట్ అది యాక్చువల్లీ లైట్స్ ఆఫ్ చేశాను, లైట్స్ చెప్పలేదు. ఓకే. అండ్ అటు వెళ్ళిపోతే ఇంకా అది డ్రీమ్, మళ్ళీ అక్కడ లైట్స్ ఆన్ చెప్పాను. మళ్ళీ క్లాత్ వచ్చేటప్పుడు మళ్ళీ సెకండ్ టైం క్లాత్ వచ్చే క్లాత్ డ్రీమ్ మర్జ్ అయిపోయింది. Yes. అంతేనా? Yes, right. వెరీ నైస్, వెరీ వెల్ కోరియోగ్రాఫ్డ్. ఐ వాంట్ టు టెల్. Wow. వెరీ కొరియోగ్రఫీలో ఏదో సంథింగ్ వాస్ హ్యాపెనింగ్, యూనో, ఆల్ దిస్ థింగ్స్ ఏదో ఒకటి జరుగుతూ ఉంది. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. వెరీ గుడ్, నైస్ థాట్. ఐ షుడ్ టెల్ యూ, యువర్ స్టెప్పింగ్ ఇస్ వెరీ గుడ్. ఐ డోంట్ నో ఈ హైట్లో మీరు ఎట్లా చేస్తున్నారు. आई शुड, मैं बार बार मैं आपको बोल रहा हूँ कि आपका जो हाइट के हिसाब से आप जो स्टेपिंग करते ना, लाजवाब है भाई. Thank you sir, thanks a lot. Hats off. మంచి సాంగ్ తీసుకున్నారు. అది స్లో సాంగ్ అయినా మీ మూమెంట్స్, కొరియోగ్రఫీ చాలా బాగుంది. Thank you ma'am. సార్ స్కోర్స్? I give him 8. ఐ ఆల్సో గివ్ యూ 8. Thank you very much. వైట్ అండ్ వైట్ డ్రెస్ లో స్మూత్ గా అలా డాన్స్ చేశాడు మా ఇంద్రనీలు. ఆ డాన్స్ చూశాక నేను అలాగే స్టెప్లు వేద్దాం అనుకుంటున్నాను, కానీ ఇక్కడ ఉన్న అమ్మాయిలు పారిపోతున్నారు. నేను చేసి పట్టుకుని ఆ డాన్స్ నేర్చుకుంటాను. యూ స్టే ట్యూన్డ్, బ్రేక్. So I feel somewhere the choreography is getting repeated. కొరస్లో ఒక పర్సన్ పాడుతున్నాడు. అదే ఎందుకంటే ఆ పర్టికులర్ పర్సన్ ఎవరు పాడలేదు అక్కడ. వెల్కమ్ బ్యాక్ టు జగడం. అందమైన అమ్మాయిల టీం నుంచి మా నిధి రాబోతోంది. వెల్కమ్ నిధి. మస్త్ కలందర్ అని లేటెస్ట్ గా బాగా కొట్టారు శ్రీనిధి గారు. థ్యాంక్ యూ. టచ్ అప్ అబ్బాయి బాగా చేశాడు. అబ్బాయి జడ్జెస్ అబ్బాయి బాగా చేశాడు. నేను నువ్వు ఇంకా బాగా చేశావు. టచ్ అప్ బాయ్ అచ్చా కరా.
జడ్జెస్ చెప్పేస్తారు సార్, నన్ను ఎక్కువ ఇక్కడ ఉంచకండి, తొందరగా చెప్పండి సార్. చెప్పేస్తానండి. నిధి గారు చాలా బాగా చేశారండి. నిధి, మస్త్ మస్త్ కలందర్. Where did you get this? Who taught you this? All these steps suddenly? My master. మీ మాస్టరా? నాకు మైకేల్ మాస్టర్. ఎవరైతే మైకేల్ జాక్సనా? మస్త్ మస్త్ కలందర్ చేపించారు. వెరీ గుడ్. ఏమనిపిస్తుంది అంటే వెన్ ఎవర్ వీ డూ అ వెస్టర్న్ సాంగ్, లెట్ ఇట్ బి బాయ్ సెక్షన్ ఆర్ గర్ల్ సెక్షన్, ఇట్స్ రిపిటేటింగ్. కొన్ని స్టెప్పులు, కొన్ని మూమెంట్స్, కొన్ని అరేంజ్మెంట్స్ ఆఫ్ కోరియోగ్రఫీ కొంచెం రిపీట్ అవుతుంది. చూడగానే అనిపిస్తుంది ఇంకొన్ని రోజుల తర్వాత ఇది మైకిలే చేసి ఉంటాడు, యూనో. బట్ యువర్ పర్ఫార్మెన్స్ వాజ్ వెరీ గుడ్ ఇన్ దిస్. ఐ షుడ్ టెల్ యు దట్. Thank you very much. You went all way like Rocky sound చేసావు. I was very happy, thrilled. కోర్స్ సార్, I give her 8. Oh, thank you. నేను 8 పాయింట్స్ ఇస్తున్నాను. ఫర్ ద నెక్స్ట్ పర్ఫార్మెన్స్ అనిల్ అన్న దా. గోపాలుడే ఆ గొప్పదే ముందిరా, కోరంతా మా ఊరిని ఈ బాలుడే కొండంతా చేశాడు రా. ఊరేగే లోకానికి సూర్యుడు సుఖాన్ని రా, ఆ ఊరు మొత్తానికి మా ఓడే సుల్తాను రా. చిన్న పెద్ద శివమెత్తి ఆడాలిరా, ఊరంతా ఆడాలిరా. చెరువు గట్టు స్నానాలిష్టం, డబ్బైన ఒబ్బైన చెయ్యడం ఇష్టం, శీతాకాలం చలిమంటిష్టం, మా ఊరు మా వాళ్ళు ఇంకా ఇష్టం. వేటే రాని పులిలేదురా, పోటీలే నీ గెలిపేదిరా, తెలుపు నలుపు రంగులు వేరా, కలిపి చూపే కళ్ళే లేవా. కిందైన పడతా లేచి కొడతా, ఆ పైన తిడతా, సందు చివర బానుమతి ఉట్టి పెట్టి కొట్టమంటే నాకే ఇష్టం, నాకే ఇష్టం. పిడుగు పడితే ఉలికి పడి వణికి వణికి నిద్రపోతే నాకే ఇష్టం, నాకే ఇష్టం. నాకే ఇష్టం, నాకే ఇష్టం, నాకే ఇష్టం అని పెద్ద లిస్ట్ చెప్పావనయ్య. ఇంతకీ నీకేమి ఇష్టం? జగడం ఇష్టం. మాకు మాత్రం జడ్జెస్ ఇచ్చే స్కోర్స్ ఇష్టం. జడ్జెస్ ఏమంటారు? అదరహో అదరహ. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. బా సూపర్గా చేసావయ్యా. థ్యాంక్ యూ సార్. ఏంటి ఫోక్ డాన్స్ నేర్చుకున్నావు ఇంతకుముందు? లేదండి. అబద్ధాలు చెప్పకు. స్వేర్ ఆన్ మీ అండి. స్వేర్ ఆన్ మీ. ఫోక్. రియల్లీ? యా రియల్లీ. ఏం సూపర్ టైమింగ్, ఫ్యాంటాస్టిక్. థ్యాంక్ యూ. అనిల్, ఐ వాంట్ ఆస్క్ యూ 2 things, 2 questions ఉంది ఈ సాంగ్లో. బికాస్ మిగతాదన్నీ ఆవిడ చెప్పేసింది. ఐ జస్ట్ వాంట్ ఆస్క్ యూ 2 things. ఒకటి, ఫస్ట్ ఓపెనింగ్లో మీరు పాడనే లేదు. ఊళ్ళో వాళ్ళందరూ కలిసి నన్ను పొగట్టడానికి పాడే పాట అండి. అక్కడి వరకు. కోరస్ పాడుతున్నారా, వేరే ఎవరో పాడుతున్నారా? కోరస్లో ఒక పర్సన్ పాడుతున్నారు. అదే, ఎందుకంటే ఆ పర్టికులర్ పర్సన్ ఎవరు పాడలేదు అక్కడ, ఆ గ్రూప్లో ఎవరు పాడలేదు. సో ఐ థాట్ ప్రాబబ్లీ అంటే యాక్చువల్లీ అంటే ఇక్కడ పాడారు పాడారా, నాకు పాడారా? గోపాలుడే ఆ గొప్పదే ముందిరా, కోరంతా మా ఊరిని ఈ బాలుడే కొండంతా చేశాడు రా. ఊరేగే లోకానికి సూర్యుడు సుఖాన్ని రా. పాడే
చేసేటప్పుడు యూజువల్గా సెంటర్ ఫిగరే చూస్తాం మేము. సైడ్లో ఎవరిని చూడం, అదంతా ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. సైడ్లో ఎవరు వచ్చినా పోయినా ఇట్లా ఆల్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. నా సినిమాస్కోప్ లెన్స్లో సెంటర్లో హీరోనే చూస్తాం. అట్లా పక్కన ఎవరన్నా ఆడితే పాడితే అది చాలా పక్కన ఉండాలి. ఫుల్ పర్మిషన్ వాడికి వెళ్ళాలి, తనకి వెళ్ళాలి. దాట్స్ వాట్ ఐ ఫీల్. తర్వాత ఈ పక్కన ఇద్దరు గర్ల్స్ ఆడారు, లెఫ్ట్ అండ్ రైట్. ఐ వాంట్ దమ్ ఆన్ ద స్టేజ్ రైట్ నౌ. Oh, girls. Right now. That tall girl in the left, no, she was amazing, yaar. Thank you, sir. क्या जम करती थी तुम यार. Thank you, sir. నేను మీ ఇద్దరినే చూశాను. ఈ మూమెంట్ అప్పుడు చేశారు కదా, శ్యామ్మ కుత్తుకుతారు, సూపర్గా ఉంది, మైండ్ బ్లోయింగ్. ఐఎమ్ వెరీ థ్రిల్డ్ విత్ గర్ల్స్. Thank you, sir. And Anil, fantastic you did. నేను 9 points ఇస్తున్నాను. I give him 8. ఇలా అయితే ఎలా అండి? ఒకరి తర్వాత ఒకరు ఇంత అదిరిపోయి పెర్ఫార్మెన్స్ ఇస్తే నేను బ్రేక్ తీసుకోవాలి కదా. బ్రేక్. నీ కళ్ళతోటి నా కళ్ళలోకి చూస్తేనే చంద్రోదయం, నీ చూపుతోటి నన్ను తాకుతుంటే తనువంత సూర్యోదయం. సినిమా సూపర్, చూస్తే తెలుస్తుంది. డైరెక్టర్ క్రియేటివిటీ సూపర్, ఎక్కడ దొబ్బాడో. వెల్కమ్ బ్యాక్ టు జగడం. సోలో పెర్ఫార్మెన్స్ లో లేటెస్ట్ హిట్స్ లో ఎలా ఉంటాయో చూసాం కదా. అదే ఇప్పుడు డ్యూయట్ వస్తే ఎలా ఉంటుంది? అదే కౌశిక్ బాయ్స్ టీం నుంచి, గర్ల్స్ టీం నుంచి రజనీ వస్తే ఉంటుందండి సమోసాలో మిరపకాయ. నీ కళ్ళతోటి నా కళ్ళలోకి చూస్తేనే చంద్రోదయం, నీ చూపుతోటి నన్ను తాకుతుంటే తనువంత సూర్యోదయం. ఇలాగే ఇలాగే మనం ఏకమయ్యే క్షణాలే కదా ఓవరం. అలాగే అలాగే ప్రపంచాలు పలికే కథవ్వాలి మనమిద్దరం. నీ కళ్ళతోటి నా కళ్ళలోకి చూస్తేనే చంద్రోదయం. అడుగునవుతాను నీ వెంట నేను, తోడుగా నడవగా చివరిదాకా. గొడుగునవుతాను ఇకపైన నేను, బాధలు నిన్నిలా తడవనీగా. నిన్ను నిరీక్షణమైన అసలుండలేను, చిరునవ్వునవుతాను పెదవంచునా. నీలేత చెక్కిళ్ళ వాకిళ్ళలోనే తొలి సిగ్గునే నవ్వనా. నీ కళ్ళతోటి నా కళ్ళలోకి చూస్తేనే చంద్రోదయం, నీ చూపుతోటి నన్ను తాకుతుంటే తనువంత సూర్యోదయం. అసలు ఈ పెర్ఫార్మెన్స్ చూసిన తర్వాత నేను మా డైరెక్టర్ గారిని ఒక విషయం అడుగుదాం అనుకుంటున్నాను. నెక్స్ట్ డ్యూయట్లో నేను చేయొచ్చా? ఈయన ఎక్స్ప్రెషన్ కొంచెం మారింది. థ్యాంక్ యూ. జడ్జెస్, లాస్ట్ టైం కన్నా డెఫినెట్గా బెటర్ ఉంది. అంటే లాస్ట్ టైం చేసేటప్పుడు లాట్ ఆఫ్ అన్కంఫర్టబుల్నెస్ వచ్చింది. బాగా పోటీలో ఉన్నారు అండ్ సడన్గా ఇద్దరు చేరి ఆడాలంటే ఇట్స్ ప్రెడీ, ఐ మీన్ కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. ఇట్స్ నాట్ అ జోక్. సపోజ్ ఓల్డ్ టైప్గా మీరు చేస్తే కూడా కొరియోగ్రఫీ ఇట్ వాస్ గుడ్. వై డూ వాంట్ టు ట్రై ఎనీథింగ్ న్యూ అండ్ నాట్ డూ ఇట్ ప్రాపర్లీ? చెప్పండి. ఆల్రెడీ మీరిద్దరు చేసేటప్పుడే ఇట్ విల్ బీ అ లిటిల్ బిట్
నెగటివ్ పాజిటివ్ కైండ్ ఆఫ్ అ ఫీల్ ఆల్రెడీ. దాని లోపల ఇంకా వెరైటీస్ ఏదైనా తీసుకొచ్చా, ఇట్స్ వెరీ డిఫికల్ట్. కమ్ ఆన్, ఐ కెన్ అండర్స్టాండ్ యూ గైస్. రైట్, నెక్స్ట్ టైం better than this, okay? Definitely. Keep it up. Thank you, sir. రజనీ ఎక్స్ప్రెషన్ కంటిన్యూటీ లేదు, మధ్య మధ్యన ఎందుకు రిలాక్స్ అయిపోయావు, బ్లాంక్ అయిపోయింది ఫేస్. ఈ సాంగ్ అంతా ఏంటంటే టచ్ ఉంటుంది కానీ టచ్ కనిపించదు. అలా కాదు మేడం, మేడం నేను చెప్తా మేడం. అది ఎవరు చెప్పాలి మేడం నేను చెప్తా. ఎవరు చేశారు ఎందుకు చెప్తున్నారు? మేడం నేను చెప్తాను. భాష అయ్యా భాష మహానుభావ మార్తాండ తేజ భయ మంచి రొమాంటిక్ సాంగ్. టచ్ ఉంటుంది, టచ్ లేదు, టచ్ లేదు, టచ్ లేదు, టచ్ అంటే కొత్త ప్రేమికులు కదా, టచ్ లేదంటే ఫస్ట్ టైం ఫేస్ టు ఫేస్ చూసుకుంటున్న లవర్స్. సారీ మేడం, జోకింగ్, నువ్వు చెప్పు. సో ఫస్ట్ టైం ఫేస్ టు ఫేస్ చూసుకుంటున్న లవర్స్ ఎలా ఉంటుంది, టచ్ లేదు అని ఫీల్ చెప్తే నేను చేయను సాంగ్ అనేసి వెళ్ళిపోయారు పాప. మొత్తానికి నువ్వే అందరినీ పైకి పిలిచి మరి ఉన్న స్టోరీ మొత్తం ఇప్పుడేట్టున్నావు. ఇంకొన్ని మైనస్లు పడతాయి, జాగ్రత్త. సో మ్యామ్ ఐ గివ్ 8 points. ఓకే. సాల్సా మూమెంట్ చెప్పారు కదా, ఎక్కడి నుంచి నేర్చుకున్నారు సాల్సా మూమెంట్? సాల్సా అయితే నేర్చుకోలేదండి, నేను జస్ట్ సినిమాలు చూసేసి అది సాల్సా అని చెప్పేశారు అంతేనా? అంటే కొన్ని మూమెంట్స్ చూశాను, సాల్సా మూమెంట్స్. సో లైట్ అలా ఉంటాయి కాబట్టి మనకు మరీ ఒరిజినల్ సాల్సా కాకుండా సాంగ్కి తగ్గట్టు కొన్ని మూమెంట్స్ తీసుకున్నాను. బాడీ బ్యాలెన్స్ లేదు సాల్సాలో, అట్లాంటి బాడీ బ్యాలెన్స్ ఉండదు ఇద్దరికి. యాక్చువల్లీ ఏంటంటే షోల్డర్కి జస్ట్ కింద మీ లెఫ్ట్ హ్యాండ్ ఉండాలి, రైట్ హ్యాండ్ మీరు క్లోజ్ చేయకూడదు, ఓపెన్ చేయాలి. అండ్ షీ షుడ్ హోల్డ్ లైక్ దిస్. ఒక్కసారి చూస్తాం ప్లీజ్ సార్. ఎస్ సార్ V1 రావాలి సార్, V1 ప్లీజ్ సార్. అది కాదు, ఐ డోంట్ హ్యావ్ ప్రాపర్ షూస్. నీ కళ్ళతోటి నా కళ్ళలోకి చూస్తేనే చంద్రోదయం, నీ చూపుతోటి నన్ను తాకుతుంటే తనువంత సూర్యోదయం. ఇలాగే మనం ఏకమయ్యే క్షణాలే కదా ఓవరం. అలాగే ప్రపంచాలు పలికే కథవ్వాలి మనమిద్దరం. ఇప్పుడు ఇంతగా సార్ రజని ఒకసారి వద్దు చాలు రవి, జల్సా వద్దు, సల్సా చూపించారు సార్, చాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మార్క్స్ 8 ఇద్దరికి 8 and 8. రూట్ కదా 8 and 8. సేమ్ 60. నేను సమోసాలో మిరపకాయ అంటేనే తేడా ఉందనుకున్నారు మీరు. సమోసా, మిరపకాయ, ఉల్లిపాయ, దాని తోడు థమ్స్అప్, ఇలా అన్ని కలిపి పడ్డాయి ఒక మంచి ఫెస్ట్ లో. అంటే మా సార్ కూడా వచ్చి ఒక స్టెప్పులు చూపించారంటే అదిరిపోయింది. అలా ఆలోచించండి. కాబట్టి నేను ఈ ఆనందంలో ఓ బ్రేక్. So you could keep on shaking it. Never really knew that she could dance like this. She make a man wanna speak Spanish. Como se llama? Bonita. Shakira. It's just I got too emotional and I just walked out because I couldn't cry in front of the cam. That's the reason why I walked out. I didn't walk out because I was blaming you guys or anything like that. తెలుగు వన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. అయ్యారు చిత్రం కామెడీ విచిత్రం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. Coming up, Mumaid Khan. Randi, Captain. Judges, very good evening to you guys, and I just want to apologize for what happened the day before that. It's just I got too emotional and I just walked out because I couldn't cry in front of the cam. That's the reason why I walked out. I didn't walk out because I was blaming you guys or anything like that. It was just, I hope you guys understand. I was just like, I was crying and I just walked out. That's it. So I'm very sorry for that. If it hurted you guys, I'm very, very sorry. So I was just waiting for this chance to come, my performance to, and I'm like, okay, fine, let me just apologize to you guys. And that's it. Okay, thank you. Ladies up in here tonight. No fighting. We got the refugees. No fighting. No fighting.
Shakira, Shakira. I never really knew that she could dance like this. She make up my head wanna speak Spanish. Como se llama? Bonita. Picasa. Shakira, Shakira. Oh, baby, when you talk like that, you make a woman go mad. So be wise and keep on reading the signs of my body. I'm on tonight, you know my hips don't lie, and I'm starting to feel it's right. All the attraction, the tension. Don't you see, baby, this is perfection. Hey girl, I can see your body moving, and it's driving me crazy. And I didn't have the slightest idea until I saw you dancing. And when you walk up on the dance floor, nobody can ignore the way you move your body, girl. And everything's so unexpected, the way you right and left it, so you could keep on shaking it. Never really knew that she could dance like this. She make up my head wanna speak Spanish. Como se llama? Bonita. Picasa. Shakira, Shakira. Oh, baby, when you talk like that, you make a woman go mad. So be wise and keep on reading the signs of my body. I'm on tonight, you know my hips don't lie, and I'm starting to feel you, boy. Come on, let's go real slow. Don't you see, baby, I see it's perfect. Babe, I know I'm on tonight, my hips don't lie, and I'm starting to feel it's right. All the attraction, the tension. Don't you see, baby, this is perfection. Oh boy, I can see your body moving, half animal, half man. I don't really know what I'm doing, but just seem to have a plan. My will, I'm self-restrained, have done to fail now. See, I'm doing what I can, but I can't, so you know that's a bit too hard to explain. Dance like this. She make up my head wanna speak Spanish. Como se llama? Bonita. Picasa. Shakira, Shakira. Oh, baby, when you talk like that, you know you got me hypnotized. So be wise and keep on reading the signs of my body. Señorita, feel the conga. Let me see you move like you come from Colombia. Mira, en Barranquilla se baila así. En Barranquilla se baila así. Yeah, she's so sexy, I am at fantasy. A refugee like me back with the Fugees from a third world country. I go back like when Pac carried crates for Humpty Hump. We lead a whole club dizzy. Why the CIA wanna watch? It's for Colombians and Haitians. I ain't guilty, it's a musical transaction. Bobo, zobo, no more do we snatch rope. Refugees run the seas cause we own our own boat. I'm on tonight, my hips don't lie, and I'm starting to feel you, boy. Come on, let's go real slow. Baby, like this is perfecto. Oh, you know I'm on tonight, my hips don't lie, and I'm starting to feel it's right. The attraction, the tension. Baby, like this is perfection. No fighting, no fighting, no fighting. No fighting. Okay, before Pradeep says anything, let me say, it doesn't matter. Okay, marks, there's no marks or anything. It doesn't matter. Even if you'll say, Mumayt, this is compliment for us. I seriously, kuch farak nahi parega. Like, it doesn't matter. It's because the last time what happened, I just don't want you to put into that places because you know who am I know who am I. So that's the reason why I'll make it very easy for you. Whatever you feel like, do it. That's it. Just don't take me like, Mumayt is there or something, just leave it out there. If you will say you did it for us, I'll happily go and I'll sit over there. That's not a big issue. सर जी हाँ जी, आप मुझे पूछ रहे हो पहले तो क्या है मुमाइज, I would like all the 4 dancers to come on the stage. Dancers, please come on the boys, stage. जो भी Boys, डांस कर रहे थे आपके साथ. Come on the stage. First of all, as the dancer, ముమాయిజ్ పక్కన ఆడడానికి స్ట్రెంగ్త్ కావాలి. అండ్ యూ గైజ్ వర్ ఆల్సో మైండ్ బ్లోయింగ్. थैंक यू वेरी मच सर. मैडम आपका जो कमर का लाजवाब है. అదే కాదు, మీకు నడుము ఉందా అని మాకు డౌట్ వచ్చింది. Do you have a belly? What is that? What is it? मैं तेरा फेस देखा ही नहीं.
I know, I was seeing down, I was seeing your hip. और क्या उसी को देख रहा क्योंकि वही तो हिल रहा है ज्यादा. अरे यार आपने तो सॉन्ग आपने तो फोड़ डाला यार. क्या बात कर. When you talk like that, you make a woman go mad. So be wise and keep on reading the signs of my body. I'm on tonight, you know my hips don't lie, and I'm starting to feel you, boy. Come on, let's go real slow. Don't you see it? ఏం చెప్పాలి, ఊపేసావు, ఫ్లోర్నే ఊపేసావు. అర్థమైందా? యూ షుక్ ద ఫ్లోర్ ఐ సెడ్. ఓ థ్యాంక్ యూ. చాలా బాగా చేసావు. చిన్ని గారు చెప్పినట్టు నేను కూడా నీ నడువునే చూస్తున్నాను. అది ఎక్కడన్నా ఓకే ఈవెన్ యూ వాచింగ్. బ్యూటిఫుల్. సరే స్కోర్స్ 10 भैया 10 10 marks. Thank you. You know what? Instead of me smiling, brother, it's just going like that. ये पहली बार सुना है मैं किसी को 10 मिल रहा है. Thank you. యా నేను కూడా 10 పాయింట్స్ ఇస్తున్నాను. ఓకే మొత్తానికి ముమైత్ కి ఒక హిందీ 10 ఒక తెలుగు 10 వచ్చేసాయి. 10 on 10. కంగ్రాచులేషన్స్. Thank you so much. Thank you so much. సార్ సారీ, జడ్జిమెంట్ తప్పట్టట్లేదు. ఇందాక పాప శ్రీనిధి చేసినప్పుడు రిపీట్ అయిన డ్యాన్స్ స్టెప్స్ అలా చేయకుంటే బెటర్ అన్నారు. బట్ ఇక్కడ ఎందుకో మేము ఫీల్ అవుతున్నాం అది మీరు చెప్పలేదేమో అని. ఆల్ ద టైమ్ యు ఆర్ ప్రైజింగ్ దట్ థింగ్. లేదు ఎందుకంటే రిపీట్ స్టెప్స్ ఐ విల్ షో ద 2 songs బిఫోర్ సాంగ్ అండ్ దిస్ సాంగ్, యూ జస్ట్ వాచ్ ఇట్. ఇది దీంట్లో రిపీట్ అంటే ఎక్కడన్నా ఒక స్టెప్ రిపీట్ అయి ఉంటుంది. ఒకటి మేడం ప్లీజ్, బెల్లీ డాన్స్, బెల్లీ మూమెంట్స్, హిప్ మూమెంట్స్ ఇవాళే చూసాను నేను. అది ప్రతి మూమెంట్ అంటే ప్రతి వాళ్ళు చేసిన దాంట్లో రిపీట్. ఇందాక తను చేశారు, ఎవరది? అనిల్ ఫోక్ డాన్స్ లో కూడా లాస్ట్ టైం చేసిన రిపీట్ మూమెంట్స్ ఉన్నాయి. నో మ్యామ్, యాక్చువల్లీ అనిల్ మంచి డాన్సర్ కాదు అండ్ ఇంద్రనీల్ ఈజ్ నాట్ ఏ ప్రొఫెషనల్ డాన్సర్ అని చెప్పి అప్పుడు చెప్పారు. దానికి కనీసం ఎక్స్క్యూజ్ కూడా కనీసం సారీ ఇన్ ద స్టేజ్ లైక్ మీ అందరికి కూడా తెలుసు తను ఏం మాట్లాడింది అని. బట్ కనీసం తను Okay, Indranil, before saying anything, if you want, they can show the tape also. I said, boys, I'm sorry. Like, you know, I have to talk, but I am sorry for whatever I'm saying. Just repeat it whenever they're going to show this show. You watch it. And they have to, please Shravani, do repeat the tape the day when I said anything. I just want to apologize for what happened the day before that. It's just I got too emotional and I just walked out because I couldn't cry. I didn't walk out because I was blaming you guys or anything like that. It was just, I hope you guys understand. I was just like, I was crying and I just walked out. That's it. So I'm very sorry for that. If it hurted you guys, I'm very, very sorry. You know, boys, I'm sorry, but I have to talk. I'm sorry. I even said that. But if you don't remember, Indranil, I can't do anything about it. I did say sorry, and next day even I came to you and I told you the whole issue. Indranil, what happened? Yeah, I know. And small thing. తను చెప్పినట్టు ప్రొఫెషనల్ డాన్సర్ కాదు అని చెప్పడానికి ఆమె ఇప్పుడు నేను మీకు నిజం చెప్తున్నాను మ్యామ్. నేను చిన్నప్పటి నుంచి ఒక 10 years అయిపోయింది ప్రాక్టీస్ చేసుకోవడం. ఆమె క్లాసికల్ డాన్సర్, ఆమె కూచిపూడి డిప్లొమా. నేను చిన్నప్పుడు ఇప్పుడు అంటే 10 years ఒక 8 years అలా గ్యాప్ వచ్చేసింది. కానీ ఇప్పుడు చేయమని నేను యాజ్ ఇట్ ఈజ్ మీరు ఒక జతి చెప్పండి, నేను చేసి చూపిస్తాను. సేమ్ ఉమైద్ ఖాన్ చేయమనండి. I'll challenge. No, listen, I am not going to take this challenge because someone told him. Western dancer. No, listen, I am not. తను వెస్ట్రన్ డాన్సర్ అయినప్పుడు యు ఆర్ నాట్ ఏ ప్రొఫెషనల్ డాన్సర్ అని తను చెప్పకూడదు కదా. ఇప్పుడు నేను చెప్పడం రైట్ కాదు, నువ్వు క్లాసికల్ డాన్సర్ కాదు, నాట్ ఏ గుడ్ డాన్సర్ అని అనకూడదు కదా. దట్స్ వై నేను అంటే ఏంటంటే ఇప్పుడు ఈ షో జగడం అవడం వల్ల జగడం వేసే ఫినిష్ చేయాలనుకున్నారా? Your friends, yeah. I know, Neil. It's nothing actually, like that. serious topic ఏం కాదు, బట్ కొంచెం హార్డ్ అనిపించి నేను మాట్లాడాను. బట్ డాన్స్ విషయంలో పోటీగా చేయాలని మా అందరికీ ఉంటుంది. తప్పకుండా ఉండాలి ఆ స్పిరిట్, లేకపోతే మరి ఎలాగా? బట్ దీంతో మేము కాంపిటీషన్ చేయాలి అనేది మా అదృష్టం నిజంగా. అంటే ఇంత బాగా చేసేది అమ్మాయితో మాకు కాంపిటీషన్ అంటే మేము ఇంకా స్పిరిట్ తీసుకుని బాగా చేయాలని కసి ఉంటుంది. కానీ మమ్మల్ని ఎంకరేజ్ చేస్తే బాగుంటుంది అనేది జస్ట్ స్మాల్ థింగ్, దట్స్ ఇట్. And Neil, tell me, I didn't encourage you guys. Sorry. Tell me, I didn't encourage you guys. Tell me. Every time tan cheptanu. Be honest and say, I've always been like, "Arey nahi, you'll do it. I've always been like that or not? Yeah. Be honest. Seriously, that day I'm telling you, I actually overreacted. I'll tell you, I overreacted. Okay. I overreacted because I felt bad. That's the reason. Anyhow, sorry. No, don't be sorry. I am sorry. Hindi, Telugu. Hindi. Thank you, ma'am. Thank you, Neil. What happened is this?
ఎస్, ఎందుకంటే నోట్లో కూడా నా మాటలు రావట్లేదు, నాకేం అర్థం అవ్వట్లేదు. ఈ పెర్ఫార్మెన్స్ చూశాక ఆ వేడికి గొంతులోంచి మొత్తం అంతా ఎండిపోయింది పైనుంచి కింద దాకా. నేను బ్రేక్ తీసుకోవాలి. లెట్స్ టేక్ ఏ షార్ట్ బ్రేక్. मेरा झुमका उठा के लाया यार वे, चौकीदा था बरेली के बाजार में, मैं तो ठुमका लगा के शर्मा गई. I don't think so was right. చేయకపోతే కొంచెం అన్బ్యాలెన్స్డ్గా ద హ్యాండ్స్ ఆర్ గోయింగ్, దే ఆర్ నాట్ పర్ఫెక్ట్. వెల్కమ్ బ్యాక్ టు జగడం. ఇందాక నుంచి ఎప్పుడా అని చెప్పి నెయిల్స్ తెగ బైటింగ్ చేస్తున్నాం చూసారు, అదే మా అందమైన అమ్మాయిల గ్రూప్ పర్ఫార్మెన్స్. వచ్చేస్తున్నారు, రండి గర్ల్స్ రండి. मेरा झुमका उठा के लाया यार वे, चौकीदा था बरेली के बाजार में, मैं तो ठुमका लगा के शर्मा गई, बोली घूम कर बजा दे के मैं आ गई, मुझको नचा के नाच ले, आजा नाच ले मेरी यार, तू नच ले, झनक झनक झनकार, हो नच ले मेरे यार, तू नच ले, अब तो लुटा है बाजार, सबको बुला के नच ले, आजा नच ले मेरे यार, तू नच ले, झनक झनक झनकार, हो नच ले मेरे यार, तू नच ले, अब तो लुटा है बाजार. मैंने गलती करी थी, मेरी नथनी पड़ी थी, मैंने गलती करी थी, मेरी नथनी पड़ी थी, कि सोने में उसको रंगा गई, मैं रंगा के अटरिया पे आ गई, मोहल्ले में कैसी मारा मार है, बोले मोची भी खुद को सुनार है, सबको नचा के नच ले, आजा नच ले मेरी यार, तू नच ले, झनक झनक झनकार, हो नच ले मेरे यार, तू नच ले, अब तो लुटा है बाजार, सबको बुला के नच ले, आजा नच ले मेरी यार, तू नच ले, झनक झनक झनकार, हो नच ले मेरे यार, तू नच ले, अब तो लुटा है बाजार. సో జడ్జెస్, ఈ కలర్ఫుల్ బేబ్స్ ఎలా చేశారు? ఐ ఫీల్ అజా నచ్లే గానా, క్లాసికల్ గానా, మాధురి దీక్షిత్ సాంగ్ కదా, సో చాలా కేర్ఫుల్గా ఆడాలి. బికాస్ ఏంటంటే ఒక గ్రేట్ పర్ఫార్మర్ ఆల్రెడీ పర్ఫామ్ చేశారు దాంట్లో, రియల్ సినిమాలో గ్రేట్ పర్ఫార్మర్. సో అందరికీ హ్యాజ్ అన్ ఆడియన్స్. అంటే బికాజ్ ఐఎమ్ ఫ్రమ్ ద నార్త్ ఇండియన్ బెల్ట్, నాకేంటంటే ఆవిడ చూసినప్పుడు ఐ ఫీల్ దట్ ఐఎమ్ సీటింగ్ ద ఒరిజినల్ మాధురి. సో ఐ సీ త్రూ మమాయత్. దట్స్ ఇట్, కంపేరింగ్.
So that's the point of view. So what happens is, and I felt coordination wise, only she was right. మిగతా వాళ్ళందరూ చెయ్యి, I don't think so was right. చెయ్యిపోతే కొంచెం అన్బ్యాలెన్స్డ్గా the hands are going. They were not perfect. And some circles were there. One is taking a right and one was taking left, kind of a thing, happened. So coordination was a little haywire. The song, నాకేంటంటే బిగినింగ్లో బాగుంది, ఫ్లవర్స్ చిన్న డౌట్ వచ్చింది. ఐ జస్ట్ వాంట్ ఆస్క్ గర్ల్స్, ఆ ఫ్లవర్ పడిన తర్వాత మీకు అందరికీ కొంచెం స్లిప్పరీ ఫీల్ వచ్చింది? పట్టాను. బికాస్ ఐ ఫెల్ట్ కొంచెం కాన్షియస్ అయిపోయారు అందరూ. యూ కుడ్ నాట్ మూవ్ బికాస్ ఫ్లవర్స్ అంత ఉంది కదా. సో ప్రాబబ్లీ వుడ్ కమ్ టు యువర్ ఫీట్ అండ్ యూ కాంట్ డాన్స్ ప్రాపర్లీ. It was slipping actually, because even me, I was like, oh my god, what if I'm going to fall down? What if I'm going to fall down? Yeah. That thing was there. So adi undi. So half of the steps tarvata ekkuga flower ayipoyin tarvata girls were just going haywire. They're not coordination. I thought probably because of the flowers. I feel. క్లాసికల్ డాన్స్ చేసేటప్పుడు హ్యాండ్స్ అండ్ చేతులు కాళ్ళు కోఆర్డినేషన్ చాలా ఇంపార్టెంట్. అది ప్రాక్టీస్ చేసేటప్పుడే అది పర్ఫెక్ట్గా వచ్చేదాకా చేసి ఉండాల్సింది. ఏదో మామూలు నృత్యం చేసినట్టు చేతులు కాళ్ళు ఇసిరేస్తే క్లాసికల్ డాన్స్లో పనికిరాదు. అనుకున్నా ఆల్రెడీ, అంటే ఇవన్నీ మేడం తప్పకుండా గమనిస్తారు, ఎందుకంటే బేసికల్లీ మీరు నేనేంటి ప్రతి ఒక్కరు గమనిస్తారు. అంటే క్లాసికల్ లో మీరు ఆల్రెడీ ప్రూవ్డ్ కాబట్టి అన్ని గమనిస్తూ ఉంటారు. ఇలా భయం మనసులో ఉంది, కానీ ఫస్ట్ టైం అందరూ క్లాసికల్ డాన్స్ అటెంప్ట్ చేయడం. భయపడక్కర్లేదు మేడం, స్కేల్ తో మిమ్మల్ని ఏం కొట్టరు, ఏం అనరు. ఆవిడ చాలా మంచి ఆవిడ, మాటలతోనే కొడతాను. గట్టిగా తగులుతాయి, ఇంకా బాగా గట్టిగా తగులుతాయి. స్కోర్ ఎంత ఇవ్వబోతున్నారు? నేను 30 పాయింట్స్ ఇస్తున్నాను. I give you 30 points also. So girls team, congratulations, 60 points. లేటెస్ట్ హిట్స్ ఎపిసోడ్స్లో మొత్తం అందరి పెర్ఫార్మెన్స్ అయిపోయాయి, కానీ నేను ఫైనల్ స్కోర్ చెప్పే ముందు మా అందమైన అమ్మాయిల టీం కెప్టెన్ ముమైత్ వాంట్స్ టు సే సంథింగ్. Okay, I just want to say, boys, see, I know I'm just bringing this up again and again. I just want to apologize for what happened. I overreacted because I was actually very emotional. That's it. That's the reason why I reacted. Like, I just bursted out saying so many things, which I shouldn't have done it, because I was the one who was encouraging you guys. And all of a sudden, me blaming you, like, you have not done and all that. So that's not happening. That's not right. I just went and I thought about it. Neil, I'm sorry about it. Anil, I'm sorry about it. And the guys, even I'm sorry about it. That's it. వీళ్ళందరూ కూడా చాలా కష్టపడి పైకి వచ్చిన వాళ్ళే కాబట్టి సడన్లీ హీఈస్ నాట్ ఏ గుడ్ డాన్సర్ అంటే బ్లేమింగ్గా ఉంటుందని ఐ టోల్డ్ దట్. అదర్ దెన్ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. See, if you guys know me, I guess I just wanted you guys to stay in my position that time and understand what I was going through. Yeah, Munu, and I just overreacted to it. It was just like, how a child burst out, I want that. It was just somewhat like that. That's it. It's like a child cribbing about, like, how come like this to me? No, You're getting my point. Just stay in my position and understand it. And I thought about it when I went inside, when, like, Indranil talked about the whole thing. I went inside. I was thinking and I was like, arey, theek hai, let me just be sorry about it. Like, I shouldn't have done that. But then it was just that time, it just came. That's it. Yes, మొత్తానికి జగడం కాస్త జామ్గా కొంచెం మెల్లగా ఆగిందనమాట. వర్డ్స్ వారు, డ్యాన్స్ వారు, ఇలా చాలా వార్స్ జరుగుతున్నాయి ఇక్కడ. అదే జగడం అని. నేను ఫైనల్ స్కోర్స్ చెప్పేనా మరి? మొత్తానికి బాయ్స్ టీమ్ 49 పాయింట్స్తో ఉన్నారు. బాయ్స్, కంగ్రాచులేషన్. మరి ఇటువైపు అందమైన అమ్మాయిలు 52 పాయింట్స్తో ఉన్నారు. కంగ్రాచులేషన్ గర్ల్స్. అండ్ ఆల్రెడీ మన బాయ్స్ టీమ్ 20 పాయింట్స్ ఛాలెంజ్ చేశారు కదా, అవి ఎగిరి ఇటు పడ్డాయి. సో ఆల్రెడీ మన గర్ల్స్ టీమ్ 20 పాయింట్స్తో ఛాలెంజ్ చేశారు, మేమే గెలుస్తామని చెప్పి. యు వాన్ ఇట్. సో 20 ప్లస్, బాయ్స్ 20 మైనస్. సో ఇప్పుడు గర్ల్స్ టీమ్ లీడింగ్లో ఉంది కాబట్టి నెక్స్ట్ ఎపిసోడ్ థీమ్ సెలెక్ట్ చేసే ఆప్షన్ ఉంది కదా, మరి సెలెక్ట్ చేయాలి కదా.
అగలా ఎపిసోడ్ క్యా హే? So I can understand little bit Telugu also, okay? Telugu. Telugu నా అర్థమవుతుంది, నాకు అర్థమవుతుంది. మా నెక్స్ట్ థీమ్ ఇళయరాజా స్పెషల్. ఎందుకని ముక్కలుగా వచ్చింది? మా నెక్స్ట్ థీమ్ ఇళయరాజా హిట్స్. నాకు మళ్ళీ చెప్పాలి, నాకు కుదరదు, నేను ఒప్పుకోను. మా నెక్స్ట్ థీమ్ ఇళయరాజా హిట్స్. వెరీ గుడ్. సో బాయ్స్, ద నెక్స్ట్ థీమ్ ఇస్ ఇళయరాజా హిట్స్. సో ఎన్ని పాయింట్స్ తో ఛాలెంజ్ చేద్దాం అంటారు? విల్ ఛాలెంజ్ 10 points. మొత్తానికి అమ్మాయిల టీం ఏమో ఇళయరాజా హిట్ స్పెషల్ ఏమో డిసైడ్ చేస్తే, అబ్బాయిల టీం ఏమో దానికి 10 పాయింట్లు ఛాలెంజ్ చేశారనమాట. వీళ్ళ సైడ్ లోంచి ఈ 10 పాయింట్లు ఇటు వస్తాయా, ఇటు రావా, ఇటెళ్ళి ఇటు పడతాయా, ఇటెళ్ళి ఏం జరుగుతాయో నాకు సంబంధం లేదు, నాకు తెలియదు. సో మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ కాగా చూడండి జగడం. తుంటరి కన్నయ్య వీడు ఆగడాల అల్లరి చూడు తూరుపమ్మ పారాహుషా పువ్వా మువ్వ సవ్వాడల్లి నవ్వాలమ్మ బోటనీ పాఠముంది మేటనీ ఆట ఉంది దేనికో ఓటు చెప్పరా హిస్టరీ లెక్చర్